పిఠాపురం జనసేన పార్టీకి అత్యంత కీలక నియోజకవర్గం. ఎందుకంటే ఆ పార్టీ అధినేత ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి అక్కడ పట్టు కోల్పోకుండా చూసుకోవడం చాలా చాలా కీలకం. అలాంటి నియోజకవర్గంలో జనసేన పార్టీలో ఇప్పుడు వర్గ పోరు ముదురుతోంది. నిన్నటి మొన్నటి వరకు ఏకఛత్రాధిపత్యం నడిపిన ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్థానంలో ఇప్పుడు ఫోర్మెన్ కమిటీ రంగంలోకి వచ్చింది. నలుగురు తలో దిక్కు అన్నట్టుగా సాగుతుండడమే ఇప్పుడు జనసేన పార్టీకి పెద్ద సమస్యగా మారబోతుంది. మర్రెడ్డి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ తరపున పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జిగా దాదాపు ఏడాదికి పైగా కాలం చక్రం తిప్పారు. ఆయన చెప్పినట్టుగానే మొత్తం వ్యవహారం అంతా నడిచింది. ఆయన కనుసన్నల్లోనే మొత్తం కథ అంతా సాగించారు. అలాంటి మర్రెడ్డి శ్రీనివాస్కి చెక్ పెట్టేదానికి పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. ఆయనకు వచ్చినటువంటి వివిధ రిపోర్ట్స్ ఆధారంగా మర్రెడ్డి శ్రీనివాస్ మీద పదే పదే ఫిర్యాదులు రావడంతో ఆయన స్థానంలో ఇప్పుడు మర్రెడ్డి శ్రీనివాస్కి తోడుగా తుమ్మల బాబు, పెండం దొరబాబు, వాళ్ళిద్దరితో పాటుగా తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, ఇట్లా నలుగురితో కమిటీ ఏర్పాటు చేశారు. కానీ ఈ నలుగురి మధ్య ఇప్పుడు ఏ మాత్రం సఖ్యత కుదురుతున్న దాఖలాలు కనిపించట్లేదు. ఉదాహరణకి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం ఎక్కడుండాలి అన్న దాని మీద జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తుమ్మల బాబుకి మర్రెడ్డి శ్రీనివాస్కి ఏమాత్రం సఖ్యత కుదరట్లేదు. చెరోదారి అన్నట్టుగా సాగుతున్నారు. చేబ్రోల్లో పవన్ కళ్యాణ్ నివాసం కోసం అంటూ నిర్ణయించిన భవనంలో పార్టీ కార్యాలయం నడుస్తుంది అంటూ తుమ్మల బాబు ప్రకటించారు. కానీ పిఠాపురంలో తను ఇన్ఛార్జిగా ఉన్నంత కాలం నడిపిన పార్టీ కార్యాలయాన్ని వీడేదానికి మర్రెడ్డి శ్రీనివాస్ సిద్ధంగా కనిపించట్లేదు. దాంతో నేటికి పిఠాపురం కార్యాలయాన్ని ఆధారంగా చేసుకుని మర్రెడ్డి శ్రీనివాస్ ప్రెస్ మీట్లు సహా ఇతర కార్యకలాపాలన్నీ నిర్వహిస్తున్నారు. ఇది తుమ్మల బాబు తీరుకి పూర్తి విరుద్ధమైనటువంటి వ్యవహారం. మరొక వైపు జనసేనలో విభేదాలు చివరికి ఎక్కడికి చేరాయంటే మర్రెడ్డి శ్రీనివాస్ లాంటి నాయకులు నేరుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మతో చేతులు కలపడానికైనా సిద్ధపడుతున్నారు. కానీ తన సాటి ఫోర్మెన్ కమిటీ సభ్యులను మాత్రం కలుపుకుపోయే ప్రయత్నంలో కనిపించడం లేదు. తాజాగా ఉప్పాడలో నిర్వహించిన సముద్ర తీర ప్రాంత కోత బాధితుల సహాయక కార్యక్రమాల్లో ఎస్వీఎస్ఎన్ వర్మ, మర్రెడ్డి శ్రీనివాస్ కలిసి కనిపించారు. పెండం దొరబాబు ధోరణి మరో దిశలో ఉంది. నియోజకవర్గంలో ఏదో రకంగా మళ్లీ పట్టు సాధించాలి, వచ్చే ఎన్నికల నాటికి తిరిగి పాగా వేయాలి అనే కాంక్షతో ఆయన తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇప్పుడు ఫోర్మెన్ కమిటీలో చోటు దక్కడంతో ఇక నియోజకవర్గంలో మళ్ళీ చక్రం తిప్పొచ్చు అనేటువంటి ఉద్దేశంతో తన అనుచరులందరినీ యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లుగా మర్రెడ్డి శ్రీనివాస్ సారథ్యంలో సాగుతున్నటువంటి జనసేనకు రెండో వైపు పెండం దొరబాబు నాయకత్వంలోని కొత్త జనసేన కేడర్ ఎదురవుతుండడంతో అనేక సమస్యలకి ఆస్కారం ఇస్తుంది. ఇట్లా మొత్తం నలుగురిలో తలోదారి అన్నట్టుగా సాగుతున్నటువంటి వైను పవన్ కళ్యాణ్కి చాలా చాలా పెద్ద సమస్య తీసుకొచ్చే ప్రమాదం ఉంటుంది అనే మాట వినిపిస్తుంది. ఇది మరింత ముదిరితే, ఈ అనైక్యత ఇంకా పెరిగితే జనసేన పార్టీలో అసలుకే అంతంత మాత్రంగా ఉన్న నిర్మాణం మరింతగా సమస్యలు తెచ్చిపెట్టే ప్రమాదం ఉంటుంది అనే అభిప్రాయాన్ని చాలామందే వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా జనసేన అధిష్టానం ప్రతి ఆ కమిటీ నాయకత్వంలో జనసేన పార్టీ కార్యకలాపాలన్నీ సాగుతాయని, గ్రామ కమిటీలన్నీ కలిసి మండల కమిటీలంతా కలిసి నియోజకవర్గ కమిటీ, పిఠాపురం నియోజకవర్గ కమిటీని ఎప్పటికప్పుడు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే గైడ్ చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ పిఠాపురం నియోజకవర్గ వాసులతో మంగళగిరిలో పెట్టినటువంటి సమావేశం తర్వాత మళ్ళీ ఒక్కసారి కూడా అలాంటి ప్రయత్నం జరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు గ్రామ కమిటీల మాట ఏమిటి, మండల కమిటీల విషయం ఏంటి అనేది కూడా ఎవరికి పడుతున్న దాఖలాలు లేవు. మొత్తంగా జనసేన పార్టీ అధినేతకి కొత్త తలనొప్పులు తీసుకొచ్చే ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే పిఠాపురంలో ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే వరుసగా రెండోసారి విజయం సాధించడం చాలా చాలా అరుదైనటువంటి విషయం. అందులోనూ స్థానికేతరులు వచ్చిన తొలిసారే హవా చాటుకోగలిగినప్పటికీ ఆ తర్వాత భంగపడినటువంటి సందర్భాలే ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో తన పట్టు సడలకూడదని ఎంత ఆశిస్తున్నప్పటికీ సీన్లో పరిస్థితి భిన్నంగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయన చక్కదిద్దుకోలేకపోతే మాత్రం అనేక సమస్యలకి కారణమయ్యే ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.